హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏపీ స్టేట్ మొత్తంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ విజయవాడ ఇంద్రకిలాద్రి మీద కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పిస్తున్నారు భక్తులు. సో సారెను సమర్పించేటప్పుడు అమ్మవారికి ఏ విధంగా అమ్మవారిని సంతోషపెట్టి సారెని ఏ విధంగా అమ్మవారికి సమర్పిస్తారన్నది ఈ వీడియో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా సాంప్రదాయం, మా విజయవాడ ఇంద్రకిలాద్రి మీద కొలువై ఉన్న ఆ కనకదుర్గ అమ్మవారి వైభవం ఈ వీడియోలో కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటైన మోస్ట్ పవర్ఫుల్ శక్తి పీఠం విజయవాడ ఇంద్రకిలాద్రి పైన ఉన్న అమ్మవారి గురించి అందరికీ పరిచయమేనండి. కొత్తగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణానది తీరాన అమ్మవారు కొలువై ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా, కృష్ణ అమ్మవారు అంటే గంగాదేవి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడు కంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి. నా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారండి, కృష్ణవేణి తల్లి ఎప్పటికైనా సరే నీ ముక్కు పుడక అందుకుంటానక్క అని అమ్మవారితో అన్నట్టు ఈ కథ చాలా ప్రచారణలో ఉందండి. ఇలా గనక జరిగితే మనుషులు ఏమైపోతారో, మొత్తం ఏపీ ఏమైపోయిద్దో మనకు తెలీదు. సో ఈ స్టోరీ అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నేను చాలాసార్లు విన్నాను. అలా జరిగిద్దో లేదో మనకైతే తెలియదు. సో ఈ వీడియోని మొత్తం చూసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అమ్మవారి మెట్లు పూజ వీడియో అనేది వస్తుంది మనకి. ఆ వీడియో చూడాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మొత్తం ఆషాఢ మాసంలోనే ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైన మెట్ల పూజ అనేది చేస్తారండి. నేను కూడా అమ్మవారికి మెట్ల పూజ అనేది చేశాను. ఆ వీడియో, పూజా విధానం, మనకి ఎంత పసుపు కుంకాలు పడతాయి అవన్నీ కూడా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ పూజ పవర్ ఏంటో కూడా మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఈ వీడియో నేను సపరేట్గా పెడుతున్నానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి. ఇలా అమ్మవారికి సారెను సమర్పించే భక్తులు వాళ్ళ అనుభూతులు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సంతోషం, అమ్మవారికి ఏమేమి సారిగా తీసుకొచ్చారనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అందజేస్తాను, ఓకేనా? చూడండి, ఇక్కడ అమ్మవారి రూపాన్ని వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చారు. చక్కగా చీర కట్టి అమ్మవారి ఫేస్ పెట్టారు. వీళ్ళే కాదండి, ఎవరైనా సరే అమ్మవారి రూపాన్ని, అమ్మవారిని తయారు చేసి తీసుకొచ్చారు. ఒక పక్క కుండ పైన కలశం పెట్టారు. మనకు ఇప్పుడు తెలంగాణలో చూస్తే కూడా బోనాలు జరుగుతున్నాయండి. వాళ్ళు వేప మండలు, కుండలో దీపం వాళ్ళు ఎలా పెడతారో సేమ్ మనం కూడా ఏంటంటే దీపారాధన చేసి ఒక పెద్ద అఖండ దీపం అనేది పెట్టి అఖండ దీపం పట్టుకుని తిరుగుతున్నాం అన్నమాట. పట్టుకుని అమ్మవారి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్కి అఖండ దీపాన్ని తీసుకొస్తారు. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోరింటాకు, వేప మండలు, పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, తర్వాత మట్టి గాజులు, రకరకాల మట్టి గాజులు, తాంబూలం, అరటిపళ్ళు, రకరకాల స్వీట్స్, చలివిడి. ఒక ఆడపిల్లని అత్తవారింటికి ఎలా పంపుతారో, పుట్టింటి నుంచి పంపేటప్పుడు ఎన్ని రకాల స్వీట్స్ సారా ఇస్తారో అవన్నీ కూడా భక్తులు తీసుకొస్తారండి అమ్మవారికి. వాళ్ళ ఇంటి ఆడపిల్లగా భావించి మా అమ్మవారిని మా ఇంటి ఆడపిల్ల అని భావించి అమ్మవారికి ఇవ్వవలసినవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఈవెన్ గోరింటాకు కూడా తీసుకొస్తారు. కొంతమంది అయితే అమ్మవారు రెడీ అవ్వడానికి దువ్వెన, అద్దం, పట్టు, కాటుక అవన్నీ మొత్తం సార అనేది తీసుకొస్తారు. వాళ్ళ సంతోషాన్ని ఆ విధంగా తెలియపరుస్తారనమాట.
కొంతమంది అమ్మవారికి మొక్కుకుంటారు, కొంతమంది మొక్కుకోకుండానే ఆషాఢ మాసంలో పుట్టింటి నుంచి సారే అని ఈ విధంగా తీసుకొచ్చి మెట్ల పూజ చేసి, మెట్ల దగ్గరే పూజ చేసి, ఈ విధానంలోనే కొంతమంది వాళ్ళు అమ్మవారికి ఇవ్వాలి అనుకుంటే కోళ్ళు, మేకలు, అంటే అమ్మవారు ఇప్పుడు సాత్వికంగా మారారు. మీ అందరికీ తెలుసు, శంకరాచార్యులు గారు ఆ శ్రీచక్రంలో అష్టదిగ్బంధన చేసి అమ్మవారిని సాత్వికంగా మార్చారు అని కథనం కూడా మనకి ప్రచారంలో ఉంది కదా. కానీ వన్ సైడ్ మాత్రం అమ్మవారికి ఇస్తారండి, వాళ్ళ మొక్కుల ప్రకారం ఇస్తారు. ఈ వీడియోలో చూస్తే వీళ్ళు కూడా ఒక నల్లకోడి అనేది తీసుకొచ్చారు ఇక్కడికి, అది చూడండి. వీళ్ళు పెద్దవాళ్ళండి, అంటే అంటారు కదా శివయ్య రూపం అర్ధనారీశ్వరులు, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హిజ్రాలు. మెయిన్ వీళ్ళు ఉంటారండి గురువులుగా, వీళ్ళుండి ముందు నడిపిస్తారు. మనకి తెలంగాణలో ఎలా జరిగిద్దో మన సైడ్ ఇలా జరిగిద్ది అనమాట, మా ఏపీ సైడ్ ఇలా జరిగిద్ది. ఎందుకంటే నేను ప్రాంతాలు వేరని చెప్పాలన్నది కాదండి నా ఉద్దేశం, నేను ప్రాంతాన్ని బట్టి ఎలా సెలబ్రేషన్ జరిగిద్ది అనేదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతేగాని మీ వేరు వేరు అని నేను వేరు చేసి మాట్లాడాలని కాదు నా ఉద్దేశం. దయచేసి సబ్స్క్రైబర్స్ అవనివ్వండి, వీడియో చూసే వాళ్ళు అవనివ్వండి, ఈ పాయింట్ నోటీస్ చేయాలి, ఓకేనా? నేను విడదీసి విమర్శించాలని కాదండి నా ఉద్దేశం. ప్రాంతాన్ని బట్టి ఎలా అమ్మవారిని పూజిస్తారు అన్నదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా? అండ్ చూడండి, ఇక్కడ డప్పు సౌండ్కి ఒక్కొక్కరు ఊగిపోయారు, మామూలు కాదండి. నేను ఇంక అవన్నీ పెడితే లెంత్ పెరిగిద్దని నేను పెట్టలేదు. అసలు ఏంటి అంటారు కదా, సినిమా సాంగ్ ఒకటి ఉంది, డోంట్ స్టాప్ మ్యూజిక్, పూనకాలు లోడింగ్, సేమ్ డిటో అనమాట, డిటో. ఒకళ్ళకి అమ్మవారు వస్తే వాళ్ళకి రాకుండా బొట్టు పెట్టేస్తుండే, నిమ్మకాయ ఇస్తుండే, మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి వస్తున్నారు. ఇలా 3-4 గ్రూప్స్ వచ్చారండి నెక్స్ట్ అమ్మవారి సారీ ఇవ్వడానికి. పైన 6th ఫ్లోర్లో, అంటే మనకి ఎక్కడైతే కుంకుమార్చనలు జరుగుతాయో అక్కడ అమ్మవారి ప్రతిరూపం పెట్టారండి. ఉత్సవమూర్తి కుంకుమార్చనలో జరిగేటప్పుడు అమ్మవారి రూపం ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి అమ్మవారికి ఈ సారంతా కూడా ఇస్తారు భక్తులు. సారి ఇచ్చిన తర్వాత అమ్మవారు స్వీకరించిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఆ సారి మొత్తాన్ని కిందకి తీసుకొచ్చి, అంటే లాస్ట్ వెళ్ళిపోయేది కింద ఉంటుంది కదా రూటు, అక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ కూడా గాజులు, చలివిడి, స్వీట్స్, అమ్మవారికి ఏమేమి సారి తీసుకొచ్చారో అవన్నీ కూడా ఇక్కడ భక్తులకు పంచేస్తారు. తిరిగి ఇంటికి అయితే తీసుకువెళ్ళరండి. అమ్మవారికి ఇచ్చిన సారే ఇక్కడ భక్తులందరికీ కూడా పంచేస్తారు. ఇదే పూజా విధానం. అండ్ చూడండి, సాంబ్రాన్ ధూపం, వేపమండలు, పసుపు కుంకాలతో అసలు అక్కడ అట్మాస్ఫియర్ ఉందండి, అక్కడ ప్రాంతం ఉంది. రోజు మొత్తం అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత ఆహ్లాదకరంగా, అంత సందడిగా, భక్తి పరవశంతో మనసంతా నిండిపోయి ఉంటుందండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా అమ్మవారు రోజు నడిచే మెట్ల మార్గం. అమ్మవారు నిజంగా నడుస్తారంటండి ఈ మెట్ల మార్గం, భక్తులు ఎంతో నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా సరే ఇక్కడికి వచ్చి మెట్ల పూజ చేస్తారు, ఎంతో నమ్మకంగా చేస్తారు. కొంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతారు కూడా. చూడండి, నేను చెప్పిన నల్లకొడి ఈవిడ తీసుకొచ్చింది చూడండి, అవి ఎక్కడిస్తారో మనకు తెలీదు. నేను ఇక్కడ వరకే వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్వయంగా అమ్మవారికి ఇస్తున్నట్టు భావన చేసి అఖండ దీపం మెట్ల ముందు పెట్టి ఇక్కడ చిన్న పూజ ఉంటుందండి. పూజ చేసిన తర్వాత అమ్మవారికి సారి పైకి తీసుకువెళ్తారు. మీకు తెలుసో లేదో, అమ్మవారు 7th ఫ్లోర్లో ఉంటారండి. 7 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కొండపై కల్లా. మీరు ఎప్పుడన్నా ఇంద్రకీలాద్రి వెళ్ళకపోతే తప్పకుండా మా విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రులు కాండి.
సరేనా? తప్పకుండా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే, ద మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం ఇక్కడికి వచ్చి తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మ దయ ఉంటే ఇంకేం కావాలండి? నండూరి శ్రీనివాస్ గారు చెప్తారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనంటండి మనకి. అసలు ఎంత అద్భుతంగా చెప్తారో విజయవాడ చరిత్ర గురించి, కనకదుర్గ అమ్మవారి గురించి. ఇక్కడ కుజదోషం ఉన్నా, ఏ దోషం ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి పూజలు, వినాయకుడు ఆశీస్సులు, నటరాజస్వామి దీవెనలు. ఇలా ఒక్కటేంటండి, మీరు టెంపుల్ లోపలికి అడుగు పెడితే శివ పరివారం అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తుందండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మీకు తెలిసే ఉంటుంది, కానీ నా అనుభూతిని ప్రకారం చెప్తున్నా. నేను విజయవాడ ఆడపిల్లని కాబట్టి నాకు తెలిసింది మా అమ్మ గురించి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఎప్పుడు కష్టం వచ్చినా సరే తప్పకుండా వెనకాలే ఉంటారండి. నా అభిమానంతో స్వయంగా నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. నాకు ప్రాపర్గా ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు, కానీ తెలిసిన మటుకు మీకు చెప్తున్నాను. ఓకేనా? ఏమన్నా తప్పులు మాట్లాడితే దయచేసి క్షమించాలి. ఇదన్నమాట అమ్మవారి వైభవం. చూడండి భక్తులు, ఇంకా ఈరోజు మంగళవారం పంచమి తిథి కాబట్టి నేను వెంటనే మీకు చూపించాలని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూడండి అమ్మవారికి ఈ విధంగా. నేను ఇంకా చాలా లేట్ వెళ్ళానండి, అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అదే మార్నింగ్ నుంచి చూస్తే అస్సలు ఖాళీ ఉండదండి. రేపు శ్రావణ మాసం వస్తుంది, అసలు అడుగు తీసి అడుగు వేయడానికి అస్సలు ఖాళీ ఉండదు. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీకు కుజదోషం, సంతానం లేకపోవడం, తర్వాత పెళ్ళి కాకపోవడం, ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 9 మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ మనకి రాహుకాలంలో నిమ్మ చెక్కల దీపాలు ఉంటాయి కదా, అది స్వయంగా భక్తులు కొండపైనే కూడా అమ్మవారి దగ్గర కొంచెం సైడ్న నిమ్మ చెక్కల దీపం, రాహుకాల దీపాలు, తర్వాత అమ్మవారి పూజ మనం స్వయంగా చేసుకోవచ్చండి. అక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. చాలా ప్రశాంతంగా అమ్మవారి నామంతో, అమ్మవారికి దుర్గాదేవి అష్టోత్తరంతో కుంకుమార్చన అవన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ తర్వాత శివాలయం ఉంటుంది. అసలు ఆ శివాలయం చూస్తేనే కళ్ళకు ఆనందం కలుగుద్దండి. పరమేశ్వరుడు అన్ని రూపాలు, లింగోద్భవ రూపం, తర్వాత దక్షిణామూర్తి, నవగ్రహ మండపం కళ్ళకి ఇంపుగా అసలు ఎలా ఉంటాయంటే మాటల్లో వర్ణించలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి గుడికి వెళ్ళండి, అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రులు కాండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన జీవితంలో ఏమున్నా లేకపోయినా ఎలాంటి సమస్య ఎదిరించాలన్నా మనకి ధైర్యం, ఆత్మవిశ్వాస అనేది కలిగిద్దండి. అంత సపోర్ట్ ఇస్తారు అమ్మవారు. నేనున్నా, నీకెందుకు, నువ్వు వెళ్ళు ముందుకు అని చెప్తారండి. నేను సొంత అనుభవంతో చెప్తున్నాను. అంత పవర్ఫుల్ దేవత అండి, జగజ్జనని, ఈ జగత్ మొత్తానికి కూడా తల్లి ఆవిడ. అలాంటిది ఇంకేం కావాలండి చెప్పండి. ఇది మొత్తం కూడా పైన ఫస్ట్ మెట్లు పూజ దగ్గర అన్నీ సమకూర్చుకున్నాక అమ్మవారికి సమర్పించిన తర్వాత కింద పూజ అయిపోయినాక పైకి వచ్చి ఇక్కడ అమ్మవారికి సారెని సమర్పిస్తారండి. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకువెళ్ళి భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇదండి వీడియో. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పణ ఈ విధంగా జరిగిద్ది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మోటివేషన్ ఇచ్చారనుకోండి, నాకు మరింత ఉత్సాహం పెరిగిద్ది ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావాలని. సో ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అమ్మవారి భక్తులు అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? దుర్గాదేవికి ఎంతమంది భక్తులు ఉన్నారో నేను కూడా చూస్తాను.
జై దుర్గా.